హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా సురి. ఎస్టర్డే మా హస్బెండ్స్ బర్త్డే అండి. నేనే సర్ప్రైజ్ ఇచ్చి సెలబ్రేట్ చేశాను. ఎస్టర్డే అంటే ఆగస్ట్ 11కి తన బర్త్డే. నేనే సర్ప్రైజ్ చేశాను. చాలా అసలు హ్యాపీగా ఫీల్ అయ్యారు మా పేరెంట్స్ అయినా, హస్బెండ్ అయినా. మా బాబాయ్ వాళ్ళని ఇన్వైట్ చేశాను. నేను మా హస్బెండ్కి తెలియకుండా సర్ప్రైజ్ ఇచ్చాను. వెనకాల బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదండి, క్యూట్ స్వీట్గా నేనే డెకరేట్ చేశాను. బాగుందా అండి? బాగుంటే కామెంట్ చేయండి ప్లీజ్. కొన్ని గిఫ్ట్స్ ఇచ్చాను. ఆ గిఫ్ట్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. అందరు షాక్ అవాక్ అయ్యా అన్నట్టు చూశారు. అదిగోండి రోజ్ ఫ్లవర్స్, ప్లాంట్, ఒక స్మార్ట్ వాచ్, ఒక ఫ్రేమ్ లాంటిది, ఒక సాంగ్ క్రియేట్ చేయించాను ఇన్స్టాలో. అది కూడా గిఫ్ట్గా ఇచ్చాను. కొన్ని గిఫ్ట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మా హస్బెండ్ చూడండి, ఒక ప్రొఫెసరు క్లాస్ చెప్తుంటే ఒక స్టూడెంట్ ఎలా తల తిప్పుతూ వింటారు కదా, అలా వింటున్నాడు. యాక్చువల్గా మాది అరేంజ్ మ్యారేజ్ కాబట్టి లవ్ మ్యారేజ్లో ఉన్నంత బాండింగ్ మా ఇద్దరిలో లేదు. ఓకే, బాండింగ్ ఉంటుంది, బట్ లవ్ మ్యారేజ్లో ఒక లెవెల్లో ఉంటుంది కదా, అలా లేదు. అందుకే అలా వింటున్నారు. చాలా కామెడీగా అనిపించింది. తర్వాత వీడియో చూసుకున్నాక చాలా నవ్వు వచ్చింది. బట్ అయితే నేనైతే ఫుల్ హ్యాపీ అండి. బాగా సర్ప్రైజ్ చేశానని. మా హస్బెండ్ కూడా అసలు భలే సర్ప్రైజ్ అయ్యారు. అంటే ఎప్పుడు ఇలా మేము చేసుకోలేదు. ఇప్పటి నుంచి అలానే చేద్దాం అనుకుంటున్నాను. మా పేరెంట్స్ కూడా, మా చెల్లి, మా బాబాయ్ వాళ్ళు వచ్చారు. అందరూ అలానే సర్ప్రైజ్ అయ్యారు. ఏంటి సుష్మా కొత్తగా బిహేవ్ చేస్తుందని అని. ఒక్క విషయం అండి, నా ఎక్స్పీరియన్స్లో, ఈ ఎక్స్పీరియన్స్లో నేను అంటే తెలుసుకుంది ఏంటంటే, మనది చాలా చిన్న జీవితం. ఉన్న దాంట్లోనే అన్నీ అనుభవించాలి. కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, ఏడ్చుకుంటూ, ఇవన్నీ అన్నెసెసరీ థింగ్స్. ఏది పర్మనెంట్గా ఉండదు, అన్నీ టెంపరీని. సో ఉన్నన్ని రోజులు మనకున్న దాంట్లోనే హ్యాపీగా పేరెంట్స్తో, ఫ్యామిలీ, హస్బెండ్, పిల్లలు, మన కొలీగ్స్, బ్రదర్స్, సిస్టర్ అందరితోటి కలిసి హ్యాపీగా ఉందామండి. నేనైతే చాలా రియలైజ్ అయ్యాను, చాలా నేర్చేసుకున్నాను. అసలు మీకు చిన్న సజెషన్ ఇస్తున్నాను. అంటే నా చిన్న జీవితంలో నేను ఎక్స్పీరియన్స్ అయిన దాంట్లో కొట్లాటలు, ఇవన్నీ అసలు డబ్బు ఇవన్నీ అస్సలు పర్మనెంటే కాదు. ఇవన్నీ టెంపరీ, గుర్తుకు కూడా ఉండవు. లాస్ట్కి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమున్నాయి, ఏ హ్యాపీనెస్ ఉండదు, ఏమీ ఉండదు. ఇవన్నీ బాధలే ఉంటాయి. అప్పుడు మనం లైఫ్ అయిపోయిందిగా బాబు అని ఏడ్చే కంటే ఉన్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవుదాం. మీరు కూడా మీ వాళ్ళకి మీరు సర్ప్రైజ్ ఇవ్వండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను ఇచ్చాను, మేము చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ.